చక్కగా విజయవంతంగా ఒక 7 రాసులు కంప్లీట్ చేసుకున్నాం నాగనాథ్ గారు. సో, నేను కూడా ఫస్ట్ టైమ్ ఇలా స్వభావాన్ని వివరించి చెప్పేవాళ్ళని నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ఉంది నాకు కూడా సబ్జెక్ట్. థ్యాంక్ యూ. సో, ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అసలు మా ఇంట్లోనే ఉన్నారు. వృశ్చిక రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో నేను కాస్త చెప్పగలను. ఎందుకంటే నిత్యం చూస్తూ ఉంటాం కాబట్టి. చాలా కేరింగ్ ఉంటారు. అలాగే చాలా చిన్న విషయానికి బాగా హర్ట్ అయిపోతారు. ఇంత సింపుల్ విషయానికి ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు వీళ్ళు? ఇంత దానికి ఇంత అరుపులు, ఇంత కేకలు ఎందుకు అవసరమా? అని మనకి ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా హానెస్ట్‌గా ఉంటారు. Yes, true. చాలా హానెస్ట్‌గా ఉంటారు. ఇంత హానెస్ట్ పీపుల్ ఈ సమాజంలో ఇక్కడ ఈ కలికాలంలో ఇంత హానెస్ట్ పీపుల్ ఉన్నారా అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే చాలా పిసినారులుంటారు. పిసినారితనం మనకి తెలిసిపోతుంది. కొంతమంది పిసినారిగా ఉన్నా తెలవదు. కానీ వాళ్ళల్లో తెలుస్తుంది. ఎందుకు ఇంత పిసినారితనం అవసరమా అనిపిస్తుంది. వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్వెషన్ ఎలా వస్తుందంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంత కష్టపడ్డాను, ఈ కష్టానికి ఇంతేనా ఫలితం? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఇక ఈ షష్టగ్రహ కూటం వలన వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఫినాన్షియల్‌గా ఎలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతోంది? లైఫ్ ఇంకా ముందు ముందు ఎలా సాగబోతోంది వాళ్ళది చెప్పండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పంచమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే వృశ్చిక రాశి నుంచి పంచమ భావం అయినటువంటి మీనరాశిలో షష్టగ్రహ కూటమి. అయితే మీరు అన్నారు కదా వాళ్ళు హానెస్ట్గా ఉంటారు. మీరే విశ్లేషణ చేశారు. చేసేసారు. ఇంట్లో ఉన్నారు కాబట్టి అనుభవంతో చెప్పాను. చెప్పేశారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళలో నేను చూసింది ఏంటంటే, నేను అది పుస్తకాల్లో చూడలేదు, నేను అనుభవంతో చెప్తున్నాను. వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించినటువంటి ఒక డోగ్మా ఉంటుంది మేడం. మీరు హర్ట్ కానంటే చెప్తాను. చెప్పండి. డోగ్మా అంటే ఒక మూర్ఖత్వం ఏముంటుందంటే, అంతా నేనే కేర్ తీసుకోవాలి, అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి, అన్నింటా నేనే ఉండాలి, అందరి అటెన్షన్ నా మీద ఉండాలి. ఎట్ ద సేమ్ టైం చిన్న పొగడ్త కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు. ఒక చిన్న అప్రిసియేషన్ అండి, ఒక నోబెల్ ప్రైజ్ సాధించే స్థాయి వర్క్ చేసి ఒక చిన్న పొగడ్త గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ డీప్ డౌన్ దే ఆర్ వెరీ చైల్డిష్. చూడండి, మీరు చైల్డిష్నెస్ కి డాగ్మాటిక్ నేచర్ కి చాలా మంచి వాళ్ళండి పాపం. వినండి, నేను చెప్పే పాయింట్ వినండి. అంటే చైల్డిష్ నేచర్ కి డాగ్మాటిక్ నేచర్ కి ఒక థిన్ లైన్ ఉంటది. రైట్. మూర్ఖత్వానికి చిన్న పిల్లల మనస్తత్వానికి ఈ రెండింటి మధ్యలో కొట్టుకుంటుంటారు వీళ్ళు. ఒక్కొక్కసారి మనకి మూర్ఖుల్లా కనిపిస్తారు, ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళా వచ్చి అయ్యో వీళ్ళేం చిన్నపిల్లల్లా ఉన్నాడా అనిపిస్తుంది. అయితే నేను చేసిన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వీళ్ళకి ప్రపంచం అంటేనే వీళ్ళకి ఒక ఐడెంటిటీ ప్లాట్ఫామ్ ఉంటుందా? ఐడెంటిటీ ప్లాట్ఫామ్ మేడం. ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక మీద మనం ఒక ప్రోగ్రామ్ చేసినా, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినా కింద ఆడియన్స్ అంతా చూస్తారు. అది వాళ్ళ జీవితాశయం మేడం. అది జీవితాశయం వాళ్ళకి. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళందరూ ప్రపంచం అంతా వాళ్ళని చూస్తుండాలి. మీరు ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొని నుంచుంటే ప్రపంచం అంతా చూస్తారు చూడండి, అది వాళ్ళ ఇన్సైడ్, అది వాళ్ళ మైండ్ ఇమేజ్ అది. సో దానికోసం ఏంటంటే వాళ్ళు ఎంత అన్నా కష్టపడతారు, ఎంత సహనాన్న పెంచుకుంటారు, ఎన్ని రకాల కష్టాలనైనా మింగేస్తారు. కానీ లాస్ట్కి వాళ్ళు ప్రూవ్ చేసుకునేది ఏంటంటే అమాయకుల్లాగానే. నేను చూసిన 12 రాశుల్లో 2 అమాయకులు, టాప్ అమాయకులు నేను చూసిన వాళ్ళు అంటే, ఒకళ్ళు తులారాశి వాళ్ళు, 2 వృశ్చిక రాశి వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తింటారు మేడం. వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తినేస్తారు, నమ్మి మోసపోతారు, డబ్బుల విషయంలో మోసపోతారు. వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తారు, వాడు మోసం చేసాడని తెలిసిన తర్వాత వాడిని కొట్టడానికో లేకపోతే వాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరో ఒంట్లో బాగాలేదనో లేకపోతే ఎవరో చనిపోయారో ఏదో ఉంటుంది, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. వీడు వెళ్ళి, ఈ వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చి వస్తారు. వెళ్ళింది దేనికి? డబ్బులు వసూలు చేయడానికి. చేసింది ఏంటి? దానం చేసి రావడం. సో కనిపించని ఆ సున్నితత్వము, ఆ లోపల ఉన్నటువంటి ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది చూడండి, అది వాళ్ళు చనిపోతారేమో కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి దిగరు వాళ్ళు. ఓకే. సో కనిపించని మొహమాటం కూడా, వీళ్ళకున్నంత మొహమాటము, ఇంట్రోవర్సీ ఏ రాశికి ఉండదు మేడం. ఏ రాశికి ఉండదు. వీళ్ళకి చాలా రొమాంటిక్ థాట్స్ ఉంటాయి, మంచి ఫ్యాంటసీస్ ఉంటాయి, మంచి సెన్షువల్ థాట్స్ ఉంటాయి. కానీ ఆ జీవిత భాగస్వామికి ఎప్పుడు చెప్పరు.
అయ్యో చెప్పకపోతే ఎలా కుదురుతుంది, చెప్పాలి కదా. అంటే వాళ్ళు ఆ, వాళ్ళ స్నేహితులతో షేర్ చేస్తారు. అయ్యో రామా. అరే ఇది ఇట్లా అనుకున్నాను, అది అట్లా అనుకున్నాను, సరే వెళ్ళి చెప్పురా అంటే వాళ్ళు చెప్తా అంటాడు. అయిపోయింది. ఆ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది, ఇవాళ చెప్తా అంటాడు. అట్లుంటది. అంటే ఓకే, వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. వీళ్ళు పర్సనాలిటీలోనే ఏమంటే వీళ్ళలో నాకు తెలిసి వీళ్ళు జీనియస్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జీనియస్. అంటే ఎందుకంటే మీరు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఇవ్వండి మేడం వాళ్ళకి, ప్రపంచం అంతా పరిష్కరించాలనే ప్రాబ్లం ఇస్తే కూడా దాని మీద వర్క్ చేసి కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు చూడండి, ఈ ఐడెంటిటీ అటెన్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇది ప్రధానం అయిపోయింది. వీళ్ళ మిగతా ఇంటెలిజెన్స్, ఆ 90% ఇంటెలిజెన్స్ అంతా కూడా కార్నర్ అయిపోతుంది. ఎప్పుడైనా సందర్భం వస్తుంది చూడండి, అప్పుడు ఆ 90% ఇంటెలిజెన్స్ వస్తుంది బయటికి. ఓకే, కానీ వీళ్ళకి ఉన్నట్టు డిఫాల్ట్ వీళ్ళకి, మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి పంచగ్రహ పంచమ భావంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు బిజినెస్లో, వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్లో కూడా ఎక్కువ తలదూచద్దు, గొడవలు అయితే పార్ట్నర్స్కి. ముఖ్యంగా అష్టమాధిపతి కూడా వీళ్ళకి షష్టమంలో ఉన్నాడు, సప్తమాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ప్రభావం ఉంటాయంటారు. అసలు వృశ్చిక రాశి వాళ్ళు మేము గమనించారు లేదు, వాళ్ళకి అంబిషన్, డ్రీమ్, గ్రీడ్. అంబిషన్, డ్రీమ్ అండ్ గ్రీడ్, ఈ మూడిట్లో ఏ కేటగిరీ చూసారు మీ ఇంట్లో వృశ్చిక రాశి వాళ్ళని? అంబిషనే ఉంటుంది, డ్రీమ్ ఉంటుందా? ఓకే మేడం, ప్రపంచంలో ఉన్నది మొత్తం వాళ్ళకి కావాలి. దే వాంట్ టు బి ద నెంబర్ 1 పర్సన్, యాజ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్. నా ముందు ఎవడు ఉండద్దు. మీరు బహుశా మీ ఇంట్లో కాబట్టి మీరు ఎక్కువ డీప్గా పోరేమో కానీ అర్థమైందండి. అంటే ఒక ఐడెంటిటీ వీళ్ళు క్రియేట్ చేసుకొని దానికోసం పడే శ్రమ, ఆ శరీరము, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎవరు పడరు. ఎందుకు? దే వాంట్ టు రీచ్ ద పీక్. ప్రపంచం వాళ్ళని చూడాలంటే తల ఎత్తే అంత పైకి చూడాలి. సో అంత అంబిషన్, దాని అంబిషన్ అల్లే మనం ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అంటే, దే డోంట్ జస్ట్ ఎండ్ అప్ విత్ అంబిషన్స్, దే ఈవెన్ ట్రై టు బికమ్ గ్రీడ్, ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్డ్ టు ఇన్వెస్ట్మెంట్ మనీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బట్ వాళ్ళు దాని వల్ల రిపెంట్ కారు వాళ్ళు. మీరు చూడండి, చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఈ గ్యాంబ్లింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఎందుకు? దే వాంట్ క్విక్ మనీ, దే వాంట్ టు రూల్ విత్ మనీ, దే వాంట్ టు రూల్ దేర్ ఎన్విరాన్మెంట్. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, మీరు గమనించారో లేదు, వీళ్ళు సంపాదనలో కొంత భాగము కుటుంబానికి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, స్నేహితులకు పెడతారు. అవి పోయినా బాధపడరు, దాని గురించి ఆలోచించారు కూడా. కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మేడం, వాళ్ళకి హెల్ప్ చేసింది. ప్లస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారు మేడం. అది అసలు అమేజింగ్ ఉంటుంది వాళ్ళ ఇమాజినేషన్లో. స్నేహితులు అంటే స్నేహితులానే ఉంటారు అంతే, అక్కడ లెక్కలు ఉండవు. అదే మీరు వ్యాపారం దగ్గరకు వచ్చారనుకోండి, ₹10 కూడా లెక్కేస్తారు. అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం మేడం. 12 రాసుల్లో అర్థం కాని రాసి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అని రాసి ఉంటుంది. ఎందుకు అంటే డబ్బు విషయంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, అమౌంట్స్. ఎవరైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకోండి స్కూల్ పిల్లలకి, దాని వాల్యూ కూడా చూస్తారు వాళ్ళు. ఇది ఏమి ఇచ్చాడు, దీని బ్రాండ్ ఏంటి, దీని ఎంత కాస్ట్ ఉంది, రేపు పొద్దున్న నేను గిఫ్ట్ ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి, అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్. ఈవెన్ చాక్లెట్ కూడా. సో ఇంత ఇమాజినేషన్ ఉన్న వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఎమోషనల్లీ స్లేవ్స్. కర్కాటక రాశి తర్వాత ఎవరన్నా భావోద్వేగాలకు బానిస ఎవరన్నా ఉన్నారంటే అది వృశ్చిక రాశి వాళ్ళే. వీళ్ళు కూడా అంతే, వేరే వాళ్ళ సమస్యలు అన్నీ వింటారు. ఆ సమస్య చెప్పేవాడు శుభ్రంగా కన్యా రాశి లాగానో, లేకపోతే ఈ మేషరాశి లాగా వాళ్ళు లాగానో, ఆ మీనరాశి వాళ్ళ లాగానో సమస్యలు చెప్పేసి వాడు బిర్యానీ తిని పడుకుంటాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు వచ్చి కూర్చొని ఆ బాల్కనీలో మడతకొచ్చేసుకొని బాల్కనీ నుంచి చంద్రుడు, వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళే ఓన్ చేసుకుంటారు. ఎమోషన్ అంటే అదే కదా మేడం. ఎమోషన్ అంటే ఏంటది, వైరస్ లాగా వచ్చేసినట్టే. అది మీ సబ్ కాన్షియస్ లోకి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. సో వీళ్ళు ఆ ఎమోషన్ అడాప్ట్ చేసుకొని దాన్ని పరిష్కరించడం కోసం నానా కష్టాలు పడి, దాంట్లో వీళ్ళు పర్సనల్ రిస్క్ జోన్ తీసుకొని వాళ్ళ చివరికి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసి లాస్ట్కి కరివేపాకు లాగా మిగులుతారు. అయ్యో,
చూడండి, మీరు 10 మందిలో 8 మంది వృశ్చిక రాశి వాళ్ళని మీరు ఒకటే పాయింట్ అడగండి వాళ్ళని, నువ్వు ఎంతమందితో మోసపోయావు, ఎంతమంది దగ్గర డబ్బులు లూటేశారు నీ దగ్గర అని చెప్పండి. ఇట్లా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి ఇట్లా వాళ్ళకి. ఎందుకు అంత అంత క్విక్ గా కనెక్ట్ అయిపోతారు. అంటే ఇప్పుడు వీళ్ళని, ఈ రాశి వాళ్ళని సహజంగా అసలు మోసం చేయాలి అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందా? అసలు ఆ గుణం కూడా వీళ్ళలో ఉంటుందా? మోసం చేయడం కాదు మేడం, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెయిర్ గా ఉంటారు, మీ ఆలోచనలో ఒక ఫెయిర్నెస్ ఉంది, అనవసరంగా మీరు ఆర్భాటానికి వెళ్ళరు, చాలా సింపుల్ గా మోడెస్ట్ ఉంటారు, సింపుల్ గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఇలాంటి ఉన్నప్పుడు అవతల వాడు ఒకవేళ కొంచెం క్లవర్ ఉన్నాడు అనుకోండి, కపట బుద్ధి ఉంది, అవకాశవాది ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, చేసుకుంటారు. మా ఫ్రెండ్ ఒక అతను వృశ్చిక రాశి అతను సుమారు అంటే 99లోనే మిలీనియం టైంలో 10 లక్షలు తీసుకొని ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు, కెనడా పంపించాడు వాడిని. కెనడా వెళ్ళిన తర్వాత వాడు రిటర్న్ చేస్తాడు. ఆ 10% ఇంట్రెస్ట్ 10 lakhsది ఇంకా కడుతున్నాడు. ఇప్పటికి 58 లక్షలు కట్టాడు. స్టేట్ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్, ఒక చిన్న ఇంట్లో ఉంటాడు ఇప్పటికి కూడా, 3 పిల్లలు. ఇప్పటి వరకు వాడి జీతంలో వాడికి 2 లక్షల జీతం వస్తే ₹1,00,000 ఆ కటింగ్కి పోతాయి. ఆ 10 లక్షల డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు, అవి ఇవి అంతా కలిపి వాడు 60 లక్షలు తెచ్చుకున్నాడు. మోస్ట్లీ 2026కి అది కంప్లీట్ అవుతుంది. కానీ వాడు దాంట్లో నుంచి తప్పించుకొని పక్కకు జరిగిపోయి నాకు సంబంధం లేదు అనే తెగింపు కూడా చేసుంటే అయి ఉండేది. కానీ అప్పుడు వాడు తెగింపు చేయలేకపోయాడు. ఎందుకు చెప్పా కదా, వాళ్ళు ఇంట్రోవర్ట్స్, దే డోంట్ ఎక్స్ప్రెస్, దే ఆర్ వెరీ షై, రిజర్వ్డ్. వాడు ఒక్క మాట చెప్పాడు మేడం, ఇంత షేర్ చేసుకోవాలి. అరే నువ్వు అప్పుడు పరిచయం ఏంటే, నేను ఒక డేర్ డెవిల్ డెసిషన్ తీసుకునేవాడిని, నాకు అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు, వీడి వల్ల ఆ ఫైనాన్సర్స్ తన్నులు కూడా తిన్నాడు, కానీ ఇప్పటికి కూడా ఆ డబ్బులు కడుతున్నాడు. సో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైజింగ్కి వెళ్తే ఇక వీళ్ళంతా అవుట్ రైట్ వెళ్ళేవాళ్ళు కూడా ఉండరు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో వీళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, అది ఎవ్వడు ఆపలేడు మేడం. వృశ్చిక రాశికి వాడిని మీరు ఎవరు ఆపలేరు, ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళంతే, వాళ్ళు చేస్తారు, లాభం వచ్చినా ఉంటారు, నష్టం వచ్చినా ఉంటారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు వృశ్చిక రాశి వాళ్ళు, ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్, నాకు ఆ టెంప్టేషన్ వస్తే నేను చేసేస్తాను, ఐ విల్ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్ బట్ ఐ కెనాట్ అష్యూర్ యూ, ఇట్లా చెప్తారు నాకు వృశ్చిక రాశి వాళ్ళు. నేను ట్రై చేస్తాను అంటాడు తప్ప నేను చెయ్యాను ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. సో వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు, ఇందాక కూడా చెప్పాను కదా, వాళ్ళ జీవితం, కన్యా రాశి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎవడు మోసం చేయడు, వాళ్ళలో డిఫాల్ట్ సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వీళ్ళకి సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్వేర్ ఉండదు, కానీ ఈ అటెన్షన్ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అండ్ అందరి దగ్గర మంచిగా దే వాంట్ టు బి ఆల్వేస్ గుడ్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద పీపుల్. ఇది మీ ఇంట్లో ఎవరికుందో వాళ్ళకి చెప్పండి. వేరే వాళ్ళ దృష్టిలో మనం గొప్ప వాళ్ళ ఉండడం కోసం మనం కాల్చుకోలేం కదా. సో ఈ ఐడెంటిటీ, ఈ సెల్ఫ్ ఇమేజ్ కాన్షియస్ ఉంటుంది చూడండి మేడం, వీళ్ళని సర్వనాశనం చేసేస్తుంది. నేను ఇంతమందిని చూసాను అలా కెరియర్లో, కానీ వాళ్ళంతా జీవితం అంతా కోల్పోయిన తర్వాత వచ్చారు. కొంతమంది ముందుగా వచ్చారు, వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళకి, ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి లక్షణాలు ఇమీడియట్గా ఇమీడియట్గా మార్చుకునేవి ఏమిటి, అలాగే ఏ రంగం అయితే ది బెస్ట్ అంటారు? వాళ్ళ మెయిన్ వీక్నెస్ ఏంటి మేడం, దే ఆర్ ఇంటెలిజెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ దేర్ వీక్నెస్ ఇస్ దే ఆర్ ఇంట్రోవర్ట్స్. దాని నుంచి మొహమాట వైఖరి తగ్గించుకొని ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా ఉండాలి, ఎదుటివాడు నన్ను పొగడాలి, ఈ 2 లక్షణాలు తీయమండి మేడం. ప్రపంచంలో 99% మంది వృశ్చిక రాశి వాళ్ళు రాత్రి జీవితం మారుతుంది. షష్టగ్రహ కూటమి రానియండి, అష్టగ్రహ కూటమి రానియండి, ఏ గ్రహ కూటమైనా రానియండి, ఈ 2 లక్షణాలు కనుక ఇఫ్ దే కెన్ కాంకర్, దే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గాడ్. పక్కా. సో ఆ రంగం ఏది బాగుంటుంది అంటారు? బిజినెస్ బాగుంటుంది. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కి వాళ్ళు ఉద్యోగం చేస్తే ఐ డోంట్ రియల్లీ అప్రిషియేట్. వాళ్ళు ఒకటి బిజినెస్ లో ఉండాలి, లేదా ఫిలిం ఇండస్ట్రీ, డైరెక్షన్ అయితే నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళకు మీరు గమనించే ఉంటారు, 4 పుస్తకాలు చదివి వీళ్ళు ఒక పుస్తకం రాయగలరు. మీరు గుర్తుపెట్టుకున్నాడు, వృశ్చిక రాశి వాళ్ళకి సొంత బుర్ర ఉండదు, బెగ్ బారో స్టీల్ అంటారు అండి, అక్కడి నుంచి తీసుకొచ్చి, మన రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కదా, నేను 10 సినిమాలు చూసి ఒక సినిమా తీశానని, అదంతా కాపీ నాలెడ్జ్ అని. సో అట్లా ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి కాపీయింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ వాళ్ళ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు. రైట్. సో వృశ్చిక రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ముందు వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి,
మార్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? నిజంగా రాత్రికి రాత్రి అలా చేంజ్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు నాగనాథ్ గారు. నిజంగా ఒకసారి మార్చుకొని చూడండి ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఏ రంగం మీకు కలిసి వస్తుంది అనేది కూడా చెప్పారు. ఒకసారి అటువైపు అడుగులు వేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నాగనాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే.